చిన్న దేశం పెద్ద షాక్ ఇచ్చింది ఫిఫా వరల్డ్ కప్ 2026లో. ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్ని అక్షరాల చేసి చూపెట్టింది ఈ చిన్న దేశం. క్యాప్ వర్డీ అని కూడా పిలుస్తారు ఈ దేశాన్ని. ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చింది ఫిఫా వరల్డ్ కప్లో. ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చిన పెద్ద పెద్ద ఛాంపియన్ని వెనక్కి నెట్టి రౌండ్ 18లోకి ప్రవేశించింది. అది కూడా విశేషం ఏంటంటే ఒక్క మ్యాచ్ నెగ్గకుండా, ఒక పక్క పెద్ద పెద్ద టీములు మ్యాచ్లు నెగ్గి కూడా రౌండ్ 32 నుంచి నాకౌట్ 18కి చేరడానికి ఇంకా ఫైట్ చేస్తుంటే, ఒక్క మ్యాచ్ నెగ్గని క్యాబో వ్యాడీ టీం సెకండ్ రౌండ్ నాకౌట్ రౌండ్ అంటే రౌండ్ 18కి, అంటే 18 టీమ్స్ ఉండే రౌండ్కి అవుట్ ఆఫ్ 48 కంట్రీస్, సో రౌండ్ 18కి చేరిపోయింది. ఎలాగంటే గ్రూప్ హెచ్ నుంచి బరిలో దిగిన క్యాబో వర్డీ టీం మహామహులైన పాత ఛాంపియన్లు స్పెయిన్, ఉరుగ్వేతో కాంపీట్ చేసి రౌండ్ 18కి చేరింది. ఇది ఎలా అంటే స్పెయిన్ 3 మ్యాచ్ల్లో 2 నెగ్గి 1 డ్రా చేసి 7 పాయింట్స్తో టాప్ లీడింగ్లో ఉంది గ్రూప్ హెచ్లో. ఉరుగ్వే కూడా పాత ఛాంపియన్. ఒక మ్యాచ్ నెగ్గినా కూడా ఉరుగ్వే 3 మ్యాచెస్ ఆడి అన్నీ లూజ్ అయింది, 2 డ్రా చేసి 1 లూజ్ అయింది. బట్ క్యాబో వర్డీ టీం ఫస్ట్ టైం ఫిఫా వరల్డ్ కప్ ఎంట్రీ ఇచ్చినా కూడా 3 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ డ్రా చేయగలిగింది. ఈవెన్ చిన్న దేశం పెద్ద షాకు ఇచ్చింది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో and like it.